నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రెవెన్యూ అధికారులు నిబద్ధతతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సంతృప్తికర స్థాయిలో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులకు గురువారం నిర్వహించిన వర్క్షాప్ లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ వర్క్షాప్ ఒక నిర్ణయాత్మక పాత్రకు వేదికగా నిలవాలని అన్నారు. అర్జీల పరిష్కారంలో నిజ నిర్ధారణ చేసుకుని మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పరిష్కరించాలని తెలిపారు. గత 8 నెలలుగా పరిపాలన విధానంలో వివిధ స్థాయిలో పరిష్కారం చూపించినప్పటికీ ఇంకా సంతృప్తి స్థాయి వ్యక్తం చేయడంలో సమస్యలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ప్రైవేటు భూముల ఎలినేషన్ కోసం అర్జీలు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. But still, we are not able to achieve the required results. So our required results is like examination. We all want to have the outstanding results in our PGRS or revenue redressal mechanism. AP service lo gaani PGRS lo gaani manaku outstanding performance raavali. Adi raavali ante what we should do. అదే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. దానికి బేస్ యువర్ లర్నింగ్స్ ఫర్ లాస్ట్ 8 months, ఎస్పెషల్లీ ఇన్ దిస్ PGRS కాంట్రాక్ట్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్. సో యాజ్ ఎ తహసీల్దార్గా మీ ఎక్స్పీరియన్స్ అంతా బేస్ చేసుకొని మనం ఒక యాక్షన్ పాయింట్స్ ని చేస్తాం. సో దట్ యాక్షన్ పాయింట్ షుడ్ గివ్ us రిజల్ట్స్ ఇన్ ఎ పాజిటివ్ వే. అది మన ఆబ్జెక్టివ్. సో మనం ఇలా చేయాలి అనేది మాత్రమే ఈ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ తర్వాత మన కంక్లూజన్స్. ఈ వర్క్ షాప్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఆర్డీఓలు ఎం కృష్ణ నాయక్, కె రాణి సుస్మితలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇచ్చి పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తుందని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సిసి రోడ్డు, అవంతి ఫీల్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన జిమ్, వాటర్ ప్లాంట్లను ఆయన అల్లూరి ఇంద్రకుమార్తో కలిసి గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా పేదరికాన్ని జయించవచ్చని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కూడా ఇట్లాంటి స్కూల్ నుంచి వచ్చినాయనే. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం లొల్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారా రబీ సీజన్ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ధాన్యం ఎక్కడో సుదూర ప్రాంతాల మిల్లులకు తీసుకెళ్లేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు, కరటూరి నరసింహారావు, కాయల జగన్నాథం, దాట్ల సూర్యనారాయణ, కల్లూరి సత్యపాండు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే వర్షాకాలంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని భవన నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ యార్డులో నిల్వలు చేయనున్నట్లు ఈ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు.
అమలాపురం కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 5 సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచులను పర్యావరణ అనుమతులు వచ్చాయని చెప్పారు. త్వరలో ఇసుక తవ్వకాల నిర్వహణకు టెండర్లు ఖరారు చేస్తామని అన్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి ఇసుక తవ్వకాలు ప్రారంభించి స్టాక్ యార్డులకు ఇసుకను తరలించి నిల్వలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీఎస్ జయచంద్ర గాంధీ అన్నారు. అమలాపురం మండలంలోని వేమరపాడు వరి సాగు క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా డ్రోన్లు ఎగురవేసి పలు సూచనలు చేశారు. వ్యవసాయ రంగం సమర్థవంతంగా లాభదాయకంగా మారడానికి డ్రోన్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పంటల పర్యవేక్షణ, పంటల ఆరోగ్యం, ఎదుగుదల, తెగుళ్లు, వ్యాధుల్లో పోషక లోపాలను గుర్తించడంలో డ్రోన్లు ఎంతగానో సహాయపడతాయని అన్నారు. అలాగే పురుగు మందులను సమర్థవంతంగా సమానంగా పిచికారీ చేయడంలో ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డ్రోన్ టెక్నాలజీ బృంద ప్రతినిధులు, శిక్షణలో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రజలకు భద్రతతో పాటు మెరుగైన సేవలను అందించాలని ప్రజా రవాణా సంస్థ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఏలూరు జిల్లా ఆర్టీసీ డిపోను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అప్పలనాయుడు మాట్లాడుతూ సిబ్బంది కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసినప్పుడు సంస్థ అభివృద్ధి మరింత ముందుకు వెళ్తుందని తెలిపారు. సంస్థ మనుగడ మీ చేతుల్లోనే ఉందని, దాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని విషయాల్లో మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ బి వాణిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ స్థాయిలో ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా భీమవరం కలెక్టరేట్లో వెల్లడించిన 20 సూత్రాల అమలు పథకం రాష్ట్ర చైర్మన్ దినకర్. తణుకు నియోజకవర్గంలో 23 కోట్ల అభివృద్ధి పనులను ఆరంభించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రగతి కాంతులతో కనపడ్డ కోలాహలం. తణుకులో ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం. బాలురోన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కలిగించిన హోమియో వైద్య ప్రముఖులు చాపరాల. తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రి పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. 2 ఫిజీ క్యాటరేజీలకు ప్రారంభం. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామంలో తడి పొడి చెత్తలపై అవగాహన కల్పించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు. రెవెన్యూ అధికారులు నిబద్ధతతో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. రాజమండ్రిలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కూటమి ప్రభుత్వం వచ్చాకే విద్యాభివృద్ధికి పెరిగిన ప్రాధాన్యత. కొవ్వూరు మండలంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ముప్పిడి. ఆత్రేయపురం లొల్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి శ్రీకారం చుట్టిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని రైతులకు హితవు. భవన నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా స్టాక్ యార్డులో నిల్వ ఉంచిన 13 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక. అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు కృషి. వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ జయచంద్ర గాంధీ. ప్రజలకు భద్రతతో పాటు మెరుగైన సేవలందించాలి. ఏలూరు ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు సూచించిన ఈ సంస్థ జోన్ 2 చైర్మన్ అప్పలనాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.